ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభవందన. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం కర్మన్ఘట్లో స్వయంగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి భక్తుల పాలిట పెన్నిది. నిత్యం రామధ్యానంలో ఉండే ఆయన్ని స్మరిస్తే అన్ని రకాల భూత ప్రేత పిశాచ భయాలను పోగొడతాడు. ధ్యాన ముద్రలో స్వయంభూగా వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి క్షేత్రమే హైదరాబాద్ లో ఉన్నటువంటి కర్మన్ఘట్ ఆలయం. వందల ఏళ్ల నుంచి భక్తులను దీవిస్తూ ధ్యాన ముద్రలో ఉన్న అంజనా సూతిని దర్శించుకుంటే అన్ని రకాలుగా మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేని వారు స్వామిని దర్శించి నిండు మనసుతో ప్రార్థిస్తే సంతానం కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. క్రీస్తు శకం 1148 సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించి రెండో ప్రతాపరుద్రుణ్ణి వేటాడుతూ అలసి ఇక్కడ ఒక రాయిపై విశ్రమిస్తాడు. కాసేపటికి అతని పులికాండ్రపు శబ్దాలు వినిపించడంతో అప్రమత్తుడై విల్లంబులు ధరించి అక్కడికి వెళ్తాడు. అక్కడ ఏమీ కనపడడంతో తిరిగి రాయి వద్దకు వస్తాడు. మళ్ళీ పులికాండ్రపు వినడంతో తిరిగి గాలిస్తాడు. అప్పటి కూడా అతనికి ఎలాంటి జంతువు కనిపించదు. అదే సమయంలో రామశబ్దం రావడంతో చేతులు జోడించి ఆ అదృశ్యమూర్తిని ప్రార్థిస్తాడు. ధ్యానం చేస్తే దర్శనమిస్తారని ఆ మూర్తి స్వరం వినిపిస్తుంది. దాంతో రాజు అక్కడ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాడు. కొద్దిసేపటికి ఇక లే నాయన అంటూ స్వరం వినిపించడంతో రాజు కళ్ళు తెరిచి ఆ శబ్దం వచ్చిన చోట వెతకగా ధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహం లభ్యమవుతుంది. పరమానంద భరితుడైనటువంటి రాజు ఆ విగ్రహానికి పూజలు చేసి కోటకు తిరిగి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి కలలో స్వామివారు అతనికి ప్రత్యక్షమై తనకు ఆలయం నిర్మించమని ఆదేశిస్తారు. స్వామి ఆజ్ఞ ప్రకారం ఆలయం నిర్మించినట్టు చారిత్రకమైన ఆధారాలు తెలుపుతున్నాయి. స్వామివారిని అనంతరం కాకతీయ రాజులందరూ కూడా ఇష్టదైవంగా పూజించడంతో క్షేత్ర మహిమ అన్ని ప్రాంతాలకు వ్యాపించడంతో భక్తులు వేల సంఖ్యలో స్వామి దర్శనానికి వచ్చేవారు. 17వ శతాబ్దంలో గోల్కొండ సామ్రాజ్యాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబ్ స్వాధీనం చేసుకున్నాడు. అతని సైన్యంలో కొందరు ధ్యాన ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు చేరుకుని ఆలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే స్వామివారి దివ్య శక్తితో వారి విజయాన్ని సాధించలేకపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఔరంగజేబ్ స్వయంగా దాడికి దిగుతాడు. ఆ క్రమంలో ఆలయం వద్దకు చేరుకోగా ఆలయం నుంచి పెద్ద స్వరంతో మందిర్ తోడ్నా హైతో పెహ్లే తుమ్ కరో మన్ఘట్, ఆలయాన్ని ధ్వంసం చేయాలనుకుంటే మనసును గట్టిగా చేసుకో అని పలికింది. దీంతో ఔరంగజేబ్ తనకు కనపడమని కోరగా తాటి చెట్టు కంటే ఎత్తైన రూపం కనిపించడంతో అతను భీతిల్ని వెను తిరుగుతాడు. కరో మన్ఘట్ అన్న పేరుని కర్మన్ఘట్ గా మారింది. స్వామివారి ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి. రోజు వందలాది మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే పలు ఉపాలయాలు కూడా కలవు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే ఆలయంలో స్వామివారి మూల విరాట్ విగ్రహాన్ని దర్శించుకుంటే మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. కొత్తగా కొనుగోలు చేసినటువంటి మోటార్ వాహనాలకు ఇక్కడ పూజ చేయించడం సాంప్రదాయం. నిత్యం అనేక వాహనాలకు ఇక్కడ శకట పూజ జరుగుతూ ఉంటుంది. మరి తెలుసుకున్నారు కదా కర్మన్ఘట్ ఆంజనేయ స్వామి వారి ఆలయ విశేషాలు. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముందుగా సనాతన